వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయం గ్రంథ పారాయణ పరంగా 32వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 31వ అధ్యాయ పరంగా మనం అహిమహి రావణుల సంహారం గురించి చాలా విపులంగా ఎన్నో తెలియనటువంటి అంశాలని కూడా ఆ పరంగా మనం తెలుసుకున్నాం. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. భక్తవల్లభుడు త్రిభువనేశ్వరుడు రణరంగ ధీరుడైన రఘుపతి సువేలాచలంపై నిర్మలాకాశంలో పూర్ణ చంద్రునిలా శోభిల్లినాడు. వానరుల జయ జయధ్వానాలు విని రఘువీరుడు అహిమహి రావణుల సంహరించి త్రికూట పర్వతం చేరాడన్న వార్త తెలిసి రావణుడు పరమ చింతాక్రాంతుడైనాడు. మనస్సులో ఇంద్రజిత్తును తలుచుకుని ఎంతో క్షోభిల్లినాడు. జీవోత్సవంలా బతికి ప్రయోజనమేముంది అని అనుకున్నాడు. దీపం లేని గృహంలా, ముక్కు లేని ముఖంలా, కంటిపాపలు లేని కళ్ళలా ఇంద్రజిత్తు లేని లంక కళావిహీనమైనది అని అంటూ లంకాధిపతి దుఃఖంతో కంపించి దానికి కారణమైన రామలక్ష్మణులపై కోపోద్రేకంతో ఊగిపోయాడు. లంకలోనున్న సైన్యాన్నంతా సిద్ధం చేయమని ఆనతిచ్చాడు. ఆజ్ఞాపించగానే యుద్ధభేరులు పెద్ద ఎత్తున మ్రోగాయి. వెంటనే మిగిలిన ప్రధానులంతా తారలు చంద్రుని పరివేష్టించినట్లు రావణుని చెంత చేరారు. చతురంగ దళాలతో రావణుడు లంక నుండి బయలుదేరాడు. అసంఖ్యాకంగా ఉండే కాల్బలం, అశ్వదళాలు, రథాలు ఎన్నని లెక్కించగలం. పర్వత సమానమైన గజబలాలు కోటాను కోట్లు బయలుదేరాయి. రావణుని ముఖ్యరథ కాంతి ముందు 1000 సూర్యుల కాంతి కూడా సరిపోలదు. దానిపై శస్త్రాస్త్రాలు ధరించి రావణుడు ఆసీనుడైనాడు. రావణుడు యుద్ధానికి రావడం చూచి వానరులు కోపంతో చెట్లు రాళ్లు చేబూని కేకలు వేస్తూ పరుగున వచ్చారు. రావణుడు వెంటికి బాణాన్ని సంధించి గురి చూస్తూ ఉండగా వానరులు శత్రు సైన్యంపై పర్వత వర్షం కురిపించారు. రావణుడు అసంఖ్యాకంగా వదిలిన బాణాలు త్రుటిలో పర్వతాలను ఛేదించి పిండి చేసి సైన్యానికి ఆవల పడవేశాయి. మెరుపు కంటే తీక్ష్ణమైన బాణాలను అసంఖ్యాకంగా రావణుడు వదలగా ఆ ధాటికి తట్టుకోలేక వానరగణాలు వెనుదిరిగాయి. ఇది గమనించి ప్రచండ వీరుడు రణరంగధీరుడైన అయోధ్యానాథుడు వింటి నెక్కుపెట్టి త్వరగా బాణాన్ని సంధించాడు. కర్పూరం అగ్నితో తలపడితే అగ్ని ఊరుకుంటుందా? పులి దగ్గరకు వృషభం వస్తే పైన పడకుండా ఉండగలదా? ఆ విధంగా ప్రతాపసూర్యుడు త్రుటిలో నివారించాడు. వేదాంతులు ఎంతటి వ్యావహారిక చర్చనైనా ఒక్క మాటతో ఖండించినట్లు రావణుడు వేసే బాణాల కంటే అమోఘమైన బాణాలు వేసి రఘువీరుడు నివారించాడు. అలలతో నిండిన సముద్రాన్ని అగస్త్యుడు ఒకేసారి మృంగినట్లు, సూర్యోదయం కాగానే చీకట్లు మటుమాయమైనట్లు, అపారంగా వర్షం కురిస్తే దావానలం మటుమాయమైనట్లు, భూతాలు ఎన్ని దుష్కార్యాలు చేసినా వాటి ఆటలు యముని ముందు సాగనట్లు, సుడిగాలికి మేఘాలు చెల్లాచెదరైనట్లు, రాముని ఎదుట ఏ అస్త్రాలు పనిచేయకపోగా దశకంఠుడు నిశ్చేష్టుడైనాడు.
ఆ పరిస్థితి చూచి రావణుడు కోపోద్రిక్తుడై పంచాగ్నుల వంటి 5 నిర్వాణశరాలను రామునిపైకి వదిలాడు. రాఘవుడు వాటిని నివారించే లోపల మెరుపు వేగంతో అవి అకస్మాత్తుగా వచ్చి శరీరం గుండా అవలి వైపుకు దూసుకెళ్లాయి. ఏ విధంగా మన్మథ బాణాలకు మారుతి కల్పాంతం వరకు చలించలేదో ఆ విధంగా 5 బాణాలు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లిన అభేద్యమైన రాముని వజ్రకవచకాయం చెక్కు చెదరలేదు. పదునైన గొడ్డలితో బలంగా కొట్టిన చెట్టు చలించనట్లు, ఎంత వర్షం కురిసినా పర్వతం చలించనట్లు, దుష్టులు ఎన్ని నిందలు వేసినా సాధువుల అంతరంగం వికలం కానట్లు, సాయిరాం ప్రహ్లాదునికి విషం ఇచ్చిన ధైర్యాన్ని వీడనట్లు, అతి గంభీరుడైన రాముడు అణు మాత్రం కూడా తన స్థానాన్నుండి కదలలేదు. రాముని శరీరం గుండా 5 బాణాలు దూసుకెళ్లాయని రావణుడు సంతోషించాడు. ఇంతలో రాజాధిరాజు నిపుణుడు రణకోవిదుడైన రఘునాథుడు 7 బాణాలను రావణునిపై విడిచాడు. ఆ 7 బాణాలు రావణుని గుండెలు చీల్చి లంకలో పడ్డాయి. ఆ దెబ్బకు రావణుడు మూర్ఛిల్లినాడు. అతి సుకుమారమైన రాముని శరీరం నుండి 5 బాణాలు దూసుకెళ్లడం గమనించి ప్రేమాతిశయంతో లక్ష్మణుడు రాముని వెనుక నిలబడి వజ్రకవచాన్ని సరిచేసి అర్ధచంద్ర బాణంతో రావణుని సారథిని సంహరించి తదుపరి 10 బాణాలతో రావణుని 10 ధనస్సులను ఛేదించినాడు. ఇంతలో విభీషణుడు పరుగు పరుగున వచ్చి వేగంగా 8 బాణాలు వేసి రావణుని రథానికున్న 8 గుర్రాలను మట్టుబెట్టాడు. వెంటనే ఒక్క బాణంతో సూటిగా రావణుని రథధ్వజాన్ని నెలకూల్చాడు. తదుపరి అంశం శక్తిని ఛేదించడం. ఇంతలో రావణుడు ఒక్కొక్క రథాన్ని తెప్పించి అందులో కూర్చున్నాడు. రావణుడు రక్త పిపాసి అయి ప్రళయాగ్ని వలె క్షోభిల్లి పరమ దారుణమైన మహాశక్తిని గైకొని విభీషణునిపై ప్రయోగించాడు. అనివార్యమైన ఆ శక్తి మహిమ తెలిసి లక్ష్మణుడు ముందుకొచ్చాడు. దారుణమైన ఆ శస్త్రం ముందుకు దూసుకు వస్తూ ఉండగా లక్ష్మణుడు డాలు వలె విభీషణుని ముందు నిలిచాడు. మెరుపు వేగంతో వస్తున్న ఆ శక్తిపై లక్ష్మణుడు బాణం వేయగా అది ఆకాశంలోనే 3 ముక్కలై రాక్షస సైన్యం పైన పడింది. మంత్రాన్ని సరిగ్గా జపించకపోతే మంత్రం ఉచ్చరించిన వానినే కబళించినట్లు ఆ శక్తి అసురులపై పడి వారిని దగ్ధం చేసింది. శక్తి వ్యర్థమైందని తెలిసి రావణుడు విభీషణునితో, లక్ష్మణుని వెనుక నిలబడి ఏం యుద్ధం చేస్తావురా ఓరి మూర్ఖ, రామునితో కలిసి సంకటాన్ని కొని తెచ్చావు. బీద ఏడుపులు ఏడ్చి చక్కగా నీ ప్రాణాన్ని రక్షించుకున్నావు. మేమంతా రాక్షస సింహాలం, నీవు మాలో నక్కలా జన్మించావు. కులాభిమానాన్ని వదిలిపెట్టి శత్రువును శరణుజొచ్చావు. నిన్ను ఇన్నాళ్లు పోషించటం బూడిదలో పన్నీరు పోసినట్టు, శవానికి శృంగారం చేసి ఊరేగించినట్టు వ్యర్థం అని నిందించినాడు. బదులుగా విభీషణుడు, ఒరే బుద్ధిహీనుడా, దశగ్రీవా, కపటి, మలినుడా, నేను రఘుపతిని శరణుజొచ్చి జనన మరణాలకు అతీతుడనయ్యాను. నేను నీవు హితం చెప్పాను, కాని నీవు రాజునన్న గర్వంతో కులాన్నంతా నాశనం గావించావు. నిన్ను కూడా రఘునాథుడు తప్పక వధిస్తాడు అనగా రావణుడు కోపోద్రిక్తుడై పళ్ళు పటపటా కొరుకుతూ ఆవేశంతో ఊగిపోయాడు. నిన్ను సౌమిత్రి ఇప్పుడు వానినే బూడిద చేస్తాను. అజేయుడైన ఇంద్రజిత్తును నికుంభిలలో హతం చేసింది ఇతడే. పెన్నిధి అయిన అతికాయుని వీడే క్షణంలో పొటన పెట్టుకున్నాడు. కాని ఈ రోజు యుద్ధంలో సౌమిత్రి ప్రాణాలు తీస్తాను అని పలికి లంకాధిపతి ధగధగ మెరిసే శక్తిని పొదిలో నుండి బయటకు తీశాడు. దాని తేజస్సుతో జగత్తంతా నిండిపోయింది. 1000 సూర్యులు ఉదయించారా అన్న తేజస్సుతో ఆ శక్తి ప్రచండంగా వెలిగింది. దాన్ని చూస్తే కాలదండమే జగత్తునంతా సంహరించడానికి ఆవరించిందా అన్నట్లు
ప్రళయాగ్ని శిఖలు కాలుని నోటి నుండి ఎగిసి వస్తున్నాయా అన్నట్లు, ప్రళయకాల మేఘాల మాటు నుండి వెలువడిన మెరుపేమో అన్నట్లు, సప్తకోటి మంత్ర తేజస్సంతా అందులో నిక్షిప్తం చేసినట్లు ఉంది. అటువంటి శక్తిని మయుని అల్లుడైన రావణునికి అహ అటువంటి శక్తిని మయుడు అల్లుడైన రావణునికి కానుకగా ఇచ్చాడు. ఆ మయశక్తిని ఇంతవరకు ఎవ్వరిపై ప్రయోగించలేదు. దానిని ప్రస్తుతం రావణుడు సౌమిత్రిపై ప్రయోగించాడు. న్యాస సహితంగా మంత్రం జపించి వదలగా దాని ధాటికి నవఖండాలలో భూమి ఆకాశం దద్దరిల్లాయి. ఆ శక్తి ముందు 1000 మెరుపులు కూడా వెలవెలపోయాయి. సముద్రుడు భయ విహ్వలుడైనాడు. దిక్పాలకుల రోమాలు భయంతో నిక్కపొడుచుకున్నాయి. దేవతలు విమానాల్లో పారిపోయారు. వానరులు పర్వత గుహల్లో దాక్కున్నారు. మూర్ఛిల్లిన వారెవరూ తిరిగి జాగృతం కావడం లేదు. ఇరుపక్షాలు భయంతో దిక్కుతోచక మహావీరులతో సహా పరుగులెత్తారు. ఆ సమయంలో బ్రహ్మాండానికే ధైర్యాన్నిచ్చే మారుతి పరుగున వచ్చాడు. మారుతి బలంలో జగజ్జెట్టి. ఆ శక్తిని ఎడమ చేత్తో పట్టుకుని విరిచేసేంతలో అది స్త్రీగా మారిపోయి మారుతితో, నీవు బ్రహ్మచారినంటావు, పరస్త్రీలను ఎందుకు పట్టుకుంటావు? త్వరగా నన్ను వెళ్ళని, నేను రావణుని కుమార్తెను, సౌమిత్రిని వరించాను, ముహూర్తానికి వేళవుతుంది, త్వరగా వెళ్ళనీయమని బ్రతిమాలింది. ఇంద్రియాలను జయించిన వాడు యోగి అయిన మారుతి స్త్రీ కదా అని దయతలిచి తటాలున వదిలేశాడు. ఆ శక్తి వెంటనే పూర్వరూపం ధరించి ప్రళయం సృష్టిస్తూ వెళ్లిపోయింది. వానరదళంలో హాహాకారాలు చెలరేగాయి. దేవతలు మయశక్తి ఎవరి మీద పడుతుందో ఏమిటో అని భయంతో చకితులయ్యారు. తన వైపే మనోవేగంతో వస్తున్న ఆ మయశక్తిని ఛేదించడానికి లక్ష్మణుడు బాణాన్ని ఆకర్ణాంతం సారించాడు. ఇంతలో ఆ శక్తి మెరుపు వేగంతో వచ్చి హృదయంలో గుచ్చుకుని వక్షస్థలాన్ని చూర్ణం చేసి వీపు గుండా బయటకు వచ్చి పృథ్విని చీల్చుకుని పాతాళోదకాలలో కరిగిపోయింది. ఇక్కడ సౌమిత్రి శరీరం అచేతనంగా నేలపై పడియుంది. మట్టి కుండ ముక్కలైనట్లు, గాలికి పనస వక్కలైనట్లు సుమిత్రానందనుడు చిన్నాభిన్నమైనాడు. యుద్ధంలో సౌమిత్రి నేలకూలాడన్న వార్త విని వానరులంతా శోకతప్తులై హాహాకారాలు చేయసాగారు. ఆ హోరుకు దేవతలంతా గుమిగూడారు. విభీషణుడు పెద్ద కేక వేసి సుగ్రీవుని, రఘునందనుని పిలిచి లక్ష్మణుని వద్దకు పరుగున వెళ్ళాడు. ఆ దృశ్యం చూచి అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, సుషేణుడు, శరభుడు, గవయుడు, హనుమంతునితో సహా వానరులంతా గుండెలు బాదుకుంటూ పరుగున వచ్చారు. అందరూ ఆక్రందిస్తూ సౌమిత్రి చుట్టూ చేరారు. రఘునాథుడు లక్ష్మణుని ప్రక్కనే కూర్చుని అచేతనంగా చూడసాగాడు. ఆ దృశ్యం చూడటానికి హృదయ విదారకంగా ఉంది. వీపులో నుంచి రక్తం స్రవిస్తున్నది. ముక్కు పుటాల వద్ద చెయ్యి పెట్టి చూడగా శ్వాస ఆగిపోయింది. కళ్ళు ఎర్రబారాయి. ఆకర్ణాంతం సారించిన వింటిలోని బాణంతో సహా నిశ్చేష్టతంగా నేలపై పడియున్నాడు. రవ్వంత కూడా ప్రాణచలనం లేదు. ఇది చూచి రాజీవనేత్రుడు నేలపై పడి గుండెలు బాదుకోసాగాడు. వెంటనే విభీషణుడు సీతారాముని అనునయించి కూర్చుండబెట్టాడు. లక్ష్మణుని తొడపై పెట్టుకుని రాముడు కూర్చున్నాడు. లక్ష్మణుని ముఖంలో ముఖం పెట్టి, అయోధ్యానాథుడు, ప్రాణసఖ, నా మాట విను, నాతో ఒక్కసారి మాట్లాడు, కొంచెం కళ్ళు తెరిచి నా వంక చూడు. నీవు సుకుమారుడవు, బాలుడవు. ప్రతాపంలో నీ కీర్తి ముల్లోకాలలో నిండిపోయింది. వనవాసంలోనున్న ఈ 14 సంవత్సరాలు మంచి ఫలాలు మాకు తెచ్చిపెట్టావు. కాని నిన్ను నేను ఉపవాసిగా ఉంచాను. ఏం తిన్నావు అని ఏ రోజు అడగలేదు. ఆ కోపం మనస్సులో పెట్టుకుని నన్ను విడిచిపోతావా? నేను కూడా ప్రాణత్యాగం చేసి నిన్ను కలుసుకుంటాను. నేను ఒక్కడినే అయోధ్యకు వచ్చానని తెలిసి సుమిత్ర నిన్ను గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పేది? కళ్ళు తెరిచి చూడు. అన్యులకు శక్యం కాని ముల్లోకాలను ఇంద్రజిత్తు జయించాడు. అటువంటి వీరుని
నీవు బాణాలతో చిత్రవధ చేసి చంపేశావు. నీకు శుభం కలగాలని దేవతలు ఆశిస్తూ ఉండగా నేటి యుద్ధంలో నీవు శాశ్వతంగా శయనించావు. నీ వలన భరత శత్రుఘ్నులు కూడా ప్రాణాలు విడుస్తారు అని రాముడు శోకిస్తూ ఉండగా హాహాకారాలు మారుమ్రోగాయి. యుద్ధ భూమిలో శత్రు సముఖంలో శోకించటం క్షాత్రధర్మం కాదు. ముందు శత్రువును ఓడించి పిదప సౌమిత్రికి మనకి తోచినట్లు ఉపచారాలు చెయ్యవచ్చు. మానవోత్తమ రఘునందన, లక్ష్మణుని గూర్చి భయపడనవసరం లేదు. బాణాన్ని చేపట్టి రావణుని వధించమంటూ వింటిని చేతికందించాడు పరమ భక్తుడైన విభీషణుడు. రాక్షసకుల వైశ్వానరుడు రణరంగ ధీరుడైన రఘురాముడు లేచి బ్రహ్మాండాన్ని కబళించే కాలునిలా ధనుష్టంకారం చేయగా గంటలన్నీ గణగణ మ్రోగసాగాయి. భూమితో సహా ఆదిశేషుడు కూడా తల్లడిల్లాడు. సప్త పాతాళాలు కలవరపడినాయి. శ్రీరాముని కోపాన్ని చూచి అరణ్యంలోని గజ సింహ శార్దూల భూతగణాలన్నీ విగతజీవులైనాయి. దాశరథి హృదయంలో ఉప్పొంగే క్రోధ తరంగాల హోరు వజ్రం కంటే బలిష్టమైన రఘునాథుని ఊరువును చూడటానికి యమునికే శక్యం కాలేదు. రఘునందనుడు రావణునితో, సౌమిత్రిపై శక్తిని వేసి ఎక్కడకు పారిపోతున్నావు? నిన్ను నా శరాఘాతంతో చూర్ణం చేస్తాను అన్నాడు. సౌమిత్రి మరణించాడన్న ఆనందంలో ఉన్న దశముఖునిపైకి సింహబలుడైన రాముడు లంఘించినాడు. విషపూరితమైన ఆదిశేషుని వంటి, సముద్రంలో బడబానలం వంటి, ప్రళయకాల మెరుపుల వంటి బాణాలతో నిండిన తూణీరం నుండి రఘుపతి ఒక్క బాణం వేయగానే కోటాను కోట్ల రాక్షసుల శిరస్సులు నేలరాలాయి. కలుగులో నుండి వెలువడే సర్పంలా, పురివిప్పిన మయూరంలా, గడ్డితో నిండిన పర్వతంలా, ఉమ్మెత్తకాయ మీద ఉండే ముళ్లలా రావణుని శరీరమంతా శరమయమైంది. రావణుడు వాడి అయిన బాణాలు వేసినా ఏహీ ప్రయోజనం కనపడలేదు. తల్లి మాట కోసం పరశురాముడు క్షత్రియ సంహారం గావించినట్లు సౌమిత్రి నేలకూలగానే రఘువీరుడు రాక్షస సంహారం గావించినాడు. గరుడు పాములను సంహరించినట్లు, శంకరుడు త్రిపురాసురులను భస్మం చేసినట్లు, ప్రళయాగ్ని కల్పాంతంలో సర్వాన్ని తనలో లీనం చేసుకున్నట్లు, తారకాసురుని సైన్యాన్ని షణ్ముఖుడు, గాఢాంధకారాన్ని సూర్యుడు, పర్వతాలను దేవేంద్రుడు, భవభయాలను జ్ఞానం, పాపాన్నంతా నామం అంతం చేసినట్లు ప్రతాపసూర్యుడైన రఘునందనుడు శత్రుతారాగణాలను విధ్వంసం చేశాడు. ప్రయాగలో స్నానం చేస్తే కోటి జన్మల పాపాలు క్షాళనమైనట్లు తమాలనీలుడైన రాముని ప్రభంజనానికి శత్రుమేఘ సమూహాలు చిన్నాభిన్నమయ్యాయి. నేలకూలిన రాక్షస దళాలనంతా వాల్మీకి లెక్కించాడు. మదించిన గజాలు 10,000, 10 లక్షల గుర్రాలు రౌతులతో సహా, 50 లక్షల రథాలు సారథితో సహా నేలరాలాయి. 100 కోట్ల కాల్బలం మరణిస్తే ఒక మొండెం పైకి లేస్తుందని అంటారు. అలాంటి కోటి మొండాలు ఆ రణరంగంలో నాట్యం చేయసాగాయి. ఒక్కసారి రాముడు ధనుష్టంకారం చేయగా ఆ ప్రతిధ్వనికి 14 గంటలు మ్రోగుతున్నాయా అన్నట్లుగా ఉంది. అర్ధయామం వరకు గంటలు గణగణ మ్రోగుతుండగా ఆ శబ్దానికి నేలరాలిన రాక్షసులను లెక్కించడం ఆదిశేషునికి కూడా సాధ్యం కాలేదు. వేదాంత శాస్త్ర ప్రచండ గర్జనల, రామకోదండ టంకారాలు వినపడినాయి. సన్మార్గంలో సంచరించే సాధుపుంగవునిలా రామబాణం పయనిస్తే మూర్ఖుని వితండవాదంలా, బోయవాడైన వాల్మీకి నడవడిలా రావణుని శరాలు దారి తప్పాయి. రాముని బాణధాటికి రాక్షసేంద్రుడు దిగ్భ్రముడైనాడు. ఇరు సైన్యాలలోనూ ఎటు చూచినా రామనామమే గోచరించింది. కోటాను కోట్ల రఘువీరులు బాణవర్షం కురిపిస్తూ ఉండగా దశ దిశలలో ఎటు చూచినా దశకంఠునికి దశరథ తనయుని రూపం తప్ప వేరే కనపడలేదు. ముందు వెనక కుడి ఎడమ అంతటా ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రుడే, రాక్షసులలో వానరులలో ఘనశ్యాముడైన
రాముని స్వరూపమే అంతటా గోచరించింది. రావణుడు ఆంతర్యంలో పరికించగా అక్కడ కూడా జగన్మోహనుడైన రాముడే నిలబడియున్నాడు. మనస్సు, బుద్ధి, చిత్తం, అంతఃకరణాలన్నీ కూడా రామమయమైనాయి. దశేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు, పంచవాసనలు, చతుర్విధ దేహావస్థలు, భోగస్థానం సర్వం శ్రీరామరూపమైంది. ఆ విధంగా సర్వత్రా రామరూపం గోచరించింది. రావణుడు పరికించి చూడగా రథం, సారథి, ధ్వజం, చాపం, బాణం అంతా రఘువీరమయమైంది. రథం దగ్గర రామరూపం కనపడగా రథాన్ని అధిరోహించాడు. చివరకు అంతర్బాహ్యాలలో కూడా రాముడే వ్యాపించగా పారిపోవడానికి కూడా ఎక్కడా చోటు దొరకలేదు. అణురేణువులతో సహా బ్రహ్మాండమంతా ఎటు చూచినా శ్రీరాముడే. రావణుడు బాణాలు వదిలివేసి రథం నుండి నేలపై దూకగా భూమిపైన కూడా రామరూపమే. భయంతో వెనక్కి తిరిగి చూడగా రాక్షసవాహిని పరుగున వస్తున్నారు. అరే, రాముడొస్తున్నాడని భయంతో పెద్ద కేక వేసి ముందుకు తిరిగి చూడగా లంకంతా రామరూపంగా కనపడింది. కోట బురుజులపై కూడా రాముడే నిలబడియున్నాడు. ఏం చేయాలో తోచక అడకత్తెరలో పడ్డవాని వలె రావణుడు లంకకు పారిపోయినాడు. పారిపోయి వచ్చిన పిశాచం వలె రావణుడు మందిరం ప్రవేశించి మండోదరికి జరిగిన సమాచారమంతా వివరించినాడు. ప్రియే, నేను నా శక్తి సామర్థ్యాలతో లక్ష్మణుని సంహరించాను. కాని శ్రీరాముడు సర్వత్రా వ్యాపించాడు. ఆ ధాటికి నేను పారిపోయి ఇక్కడకు వచ్చాను. సుందరి, బట్టలోనున్న కస్తూరి ఖాళీ అయిన వాసన మిగిలి ఉన్నట్లు, శుభాశుభ కర్మలు చేసిన తరువాత కీర్తి మిగిలి ఉన్నట్లు, సాయంకాలం సూర్యుడస్తమించిన తరువాత ఎరుపుదనం మిగిలి ఉన్నట్లు, ప్రచండ ప్రభంజనం తరువాత వృక్షాలపై దాని తాకిడి మిగిలి ఉన్నట్లు, నదీ ప్రవాహం తగ్గిన తరువాత బురద మిగిలి ఉన్నట్లు నా శరీరంలో భయం ఇంకా పోలేదు. అసుర గురువైన శుక్రాచార్యులు నాకు మృత్యుంజయ మంత్రం ఉపదేశించారు. నేను దానిని అనుష్ఠానం చేస్తాను అన్నాడు రావణుడు. బదులుగా మండోదరి, దశముఖ, వ్యర్థంగా ఆ మంత్రం అనుష్ఠానం చేయవద్దు. అంతకంటే ఈశ్వరుని మిత్రుడైన రాముని స్నేహం చేయి, లేదా యుద్ధానికి వెళ్లి హోరాహోరీగా యుద్ధం చేయి అన్నది. కాని లంకేశుడు ఆమె మాట పెడచెవిన పెట్టి కుటిల కర్మలలో మునిగిపోయాడు. వెంటనే హోమం చేయడానికి భూమిలో ఒక రహస్యమైన గుహను నిర్మించాడు. సకల సంభారాలు గైకొని తాను దానిలో ఆసీనుడైనాడు. కాలనేమి అనే రాక్షసుని పిలిచి, వాయుపుత్రుడు ద్రోణాద్రిని తీసుకొస్తాడు, నీవు త్వరగా వెళ్లి దారి కాచి మారుతి ప్రయత్నాన్ని విఘ్నం చేసి ద్రోణగిరిని బలవంతంగా తీసుకువెళ్ళు, లేదా నీ బలపరాక్రమాన్ని ప్రదర్శించి హనుమంతుని సంహరించు, లేదా నానా విధాలుగా హనుమంతుని మార్గమధ్యంలో మాటల్లో పెట్టు. రాత్రి ముగిసి తెల్లవారగానే సౌమిత్రి ప్రాణం పోతుంది అని ఆజ్ఞాపించాడు. వెంటనే కాలనేమి రాక్షస సేనతో బయలుదేరి విప్రవేశం ధరించి దారిలో కాపు కాచాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.